చూడండి స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి తీసుకుందాం. బీటెక్లో ఏ లెవెల్లో అడుగుతారనేది. ప్రీవియస్ క్లాస్లో మ్యాట్రిక్సెస్ టైప్స్ చెప్పానండి, కావాలంటే అది ఒకసారి చూడండి. సో అది చూస్తే మనకి ఇది బాగా అర్థమవుతుంది. సో అది రిఫరెన్స్ క్లాస్ లాగా యూజ్ అవుతుందన్నమాట మనకి. సో నౌ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో దీని యొక్క డెఫినేషన్ చూడండి. లెట్ ఏబిఏ మ్యాట్రిక్స్, ఆ మ్యాట్రిక్స్ కూడా m/n ఆర్డర్తో ఉన్న మ్యాట్రిక్స్ అండి. సో m rows n columns. ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ is the highest order of non-zero minor of capital A is called ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. యాక్చువల్గా దీని అర్థం పెద్ద ఏముండదండి. మనం పాసిబుల్ అయినంత వరకు అన్ని రోస్ని జీరో చేస్తూ వస్తాం. సో ఫైనల్గా జీరో చేయడానికి వీలు కానీ రోస్ ఏమైనా ఉంటే వాటిని క్యాలిక్యులేట్ చేసి ర్యాంక్గా డిసైడ్ చేస్తాం. సో డెఫినేషన్ రాసేటప్పుడు ఇలా రాస్తాం. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్. సో ర్యాంక్ ఆఫ్ ఏని అలా డినోట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసేసరికి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్ అనండి. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్కి ప్రాపర్టీస్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు మనకి 2 మార్క్స్కి. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ద ర్యాంక్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ మీన్స్ సో ఏమీ ఉండవు, లేదు ఒకవేళ ఉన్న ఆల్ ఆర్ జీరోస్ అయి ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, దానికి జీరో అవుతుంది. ఇఫ్ ఐ ఈజ్ ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐడియా ఉంది కదండి. సో 2/2, 3/3 లైక్ దిస్ మ్యాట్రిక్సెస్ ఉంటాయి. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1 లైక్ దిస్ ఉంటాయి కదండి. సో ఇప్పుడు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉండి దాని యొక్క ఆర్డర్ n/n. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఓన్లీ పాసిబుల్ ఇన్ స్క్వేర్ మ్యాట్రిక్స్, దట్స్ వై n/n తీసుకున్నాను. అండ్ ఇట్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. So each row having one element. Then rank of I is ఏమవుతుందండి, ఆటోమేటిక్గా దాని యొక్క ఆర్డరే అవుతుంది, n అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్, ద రో ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఒకవేళ అది రో కాదండి, ర్యాంక్. ద ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి, ఏ ఖచ్చితంగా నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉంటుందండి. అంటే సింగులర్ మ్యాట్రిక్స్ కాదు అని, అంటే సింగులర్ ఎలిమెంట్ కాదు. ఇట్ హ్యాస్ రోస్ అండ్ కాలమ్స్ మోర్ దెన్ 1 అని అర్థం. ఓకే, సో మినిమం 2 నుంచి స్టార్ట్ అవుతాయి రోస్ కానీ కాలమ్స్ కానీ అని అర్థం అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ order small n and capital A is non-singular matrix, and capital A is non-singular matrix. Then rank of A is n. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m/n ఇలా ఉన్నప్పుడైతే దెన్ ద ర్యాంక్ ఆఫ్ ది ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ m, n. అంటే
రోస్ కానీ కాలమ్స్ కానీ ఉంటాయి కదండి, ఏదైతే మినిమం ఉంటుందో దానికి ఈక్వల్ అవుతుంది లేదా లెస్ దాన్ ఆఫ్ దిస్ వన్ అవుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇంకా మనం పాసిబుల్ లేవని, అంటే జీరోకి ఇంకా పాసిబుల్ తీసుకోవడానికి లేకుండా ఉండేవాడిని నాన్ సింగులర్స్ అంటారు. ఇంకా దాన్ని జీరోలో చేయలేమన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎలిమెంట్ కలిగి ఉంటుంది, ఇంక వాటిని జీరోలో చేయడానికి పాసిబుల్ ఉండవు అనమాట కొన్నిసార్లు. సో ఇక్కడ వచ్చేసేసరికి నార్మల్ మ్యాట్రిక్సెస్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను ర్యాంక్ చెప్పాను కదా, ఇక్కడ చూడండి 2/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను, మినిమమ్ ఆఫ్ 2/3. సో మినిమమ్ ఆఫ్ 2/3 ఎంత అండి? 2. అంటే 2 అనే అయి ఉండాలి దాని ర్యాంక్, లేదా దానికన్నా లెస్ దాన్ 1 అయ్యా అని ఉండాలి అని దాని అర్థం. ఓకేనా అండి? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, n/n మ్యాట్రిక్స్ ఉందనుకోండి, ఏబిసి అంటే 2/2 మ్యాట్రిక్స్ది. సో 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు సో దాన్ని చేంజ్ ఇట్ టు, అంటే నో పాసిబుల్ టు చేంజ్ ద, అంటే దాన్ని ఇంకా జీరోస్లోకి కన్వర్ట్ చేయడానికి పాసిబుల్ లేనప్పుడు దాని యొక్క ర్యాంక్ ఏమవుతుంది, దాని యొక్క ఆర్డరే అవుతుందండి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే అంటే ఆల్వేస్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉంటుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనకి తెలుసు కదండి, ఈచ్ రో హ్యావింగ్ 1 ఎలిమెంట్ అండ్ అదర్ వన్స్ ఆర్ జీరోస్. సో ఇది 2/2 కాబట్టి దాని యొక్క మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకే, సో 3/3 అనుకోండి, ఆటోమేటిక్గా ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ టు ఫైండ్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అంటే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కొన్ని టైప్స్ ఉన్నాయండి, మ్యాక్సిమం ఆఫ్ 3 టైప్స్ ఉంటాయి. సో చూడండి ఆ టైప్స్ ఏంటనేది. 3 టైప్స్ ఆర్ దేర్. సో అవేంటో చూడండి, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో 3 టైప్స్ ఉంటాయి వీటిల్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎకలాన్ ఫామ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫర్ పిఏక్యూ. సో ప్రజెంట్ బీటెక్ చదివే వాళ్ళకి పిఏక్యూ అనే దాని మీద ప్రాబ్లమ్స్ లేవండి, బట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను 1 or 2 ప్రాబ్లమ్స్, మీకు యూజ్ అయితే యూ కెన్. సో ఎకలాన్ ఫామ్లో ఓన్లీ రో ఆపరేషన్ మాత్రమే చేస్తామండి. ఓకేనా? సో R1, R2, R3 ఇలాంటి కండిషన్స్ రాస్తాం. సో నార్మల్ వచ్చేసి రో ప్లస్ కాలమ్ ఆపరేషన్స్ చేస్తాం. అంటే ఇక్కడ R1, R, C, R అంటే రోస్ అంటే C అంటే కాలమ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఫామ్ ఆఫ్ పిఏక్యూలో వచ్చేసి మనం ప్రీఫ్యాక్టర్ పర్ఫ్యాక్టర్ అని చెప్పేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకుంటామండి, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో అది మనం ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది. సో ఇది స్టూడెంట్స్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ని, దాని యొక్క ప్రాపర్టీస్ అండ్ మనం ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ని ఎన్ని టైప్స్లో సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము అనేది. సో మిగతాది వచ్చేసేసరికి నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్.